మాసం సుమన్ గారిని టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడవలసిందే కోరుతాము. క్షమించాలి అంటే సమయభావం వల్ల కూడా ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి నాయకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా యువత రాజకీయాలు అనే అంశంపై అన్న సమావేశాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఏదైతే ఎంచుకోవద్దు అని తల్లిదండ్రులు కోరుకుంటారో మనం అదినే ఎంచుకొని ముందుకెళ్తున్నాం. ఈ ముందుకెళ్లే క్రమంలో ఎన్నో అవహేళనలు ఉంటాయి. అరే వారి కొడుకు అటు తిరుగుతుందా ఇటు తిరుగుతుందా అనే చాలా హేళనలు ఉంటాయి. మన తల్లిదండ్రులు కూడా మీ కొడుకు ఏం చేస్తున్నా అంటే చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అన్ని ఇబ్బందులని తట్టుకొని జేబులో రెడీ అయ్యి జేబులో 100 రూపాయలు లేని పరిస్థితి నుండి మనం ఉద్యమాలకు వెళ్ళి పోరాటం చేసే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఒక లీడర్గా ఎదగాలనుకుంటే క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. మిత్రులారా, క్రమశిక్షణ అనేది ఉంటేనే మన ప్రజల్లో మనల్ని పొందగలుగుతాం. క్రమశిక్షణ ఉంటేనే నువ్వు ప్రజల్లో ఒక లీడర్గా గుర్తింపు వస్తుంది. అసాంఘిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదు దయచేసి. ఇంకోటి, నిరంతరం విద్యార్థిగా ఉండాలి. నిరంతరం మీరు అభ్యసించాలి. ఏదో బుక్ కానీ ఒకవేళ మీరు విద్యార్థి నాయకుడు అయితే చదువుపై చాలా దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యను అభ్యసిస్తేనే మీరు పెద్దలుగా ఎదగలుగుతారు. మంచి పుస్తక పఠనం ఉంటేనే సమాజానికి పెద్ద సందేశాలు ఇవ్వగలుగుతారు. ఇంకోటి, కుటుంబం. మన చిన్న కుటుంబాలు కావచ్చు, పెద్ద కుటుంబాలు కావచ్చు, ఏ కుటుంబాల్లోనైనా సమస్యలు అనేవి ఉంటాయి.